2015 నుంచి 2025 తెలియకుండానే 10 ఇయర్స్‌కి వెళ్ళిపోయినాయి. దాదాపు నాకు తెలిసి ఒక 15-20 సినిమాలు చేశారు మీరు. యాహ్! తెలుగులోనే ఒక మంచి మంచి సినిమాలు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా 'వర్షాబల్లము' అంటే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తదనే ఒక పేరైతే తీసుకొచ్చుకున్నారు. అది ఎలా సాధ్యపడింది మేడం? అంటే మీరేమన్నా ప్రాక్టీస్ చేస్తారా? అంటే ఒక క్యారెక్టర్‌లోకి తీసుకునే ముందే వాట్ యువర్ హోంవర్క్? సో, ముందైతే నేను స్టార్ట్ చేసినప్పుడు ఓకే. ఇలాంటి క్యారెక్టర్సే చేసుకోవాలి అని ఒక ఏంటి తెలివి నాకు లేదు అప్పుడు. బికాజ్ ఫస్ట్ వచ్చేటప్పుడు నాకు ఎటువంటి ఏంటి గైడెన్స్, బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. సో, అప్పుడైతే ఐ థింక్ అలానే మూవీస్ కుదిరింది అనుకుంటా. బికాజ్ నేను అలాంటి ప్రాక్టీస్ ఏం చేయలేదు. కానీ 'బిగిల్ విజిల్' మూవీ చేశాను. దానికి ఫుట్బాల్ ప్రాక్టీస్ గానీ అవంతా మేము చేసాము. ఒక 3 మంత్స్ చేసాము. లైక్ బూట్ క్యాంప్ లాగా. అది అండ్ ఇన్ జనరల్ ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచే ఒక వెరీ ఎక్స్‌ప్రెసివ్ పర్సన్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాస్ ఎ లిటిల్ గర్ల్ అప్పుడే నా రిలేటివ్స్‌ని, నా అంకుల్స్‌ని నేను మిమిక్ చేసేదాన్ని. ఐ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్ అండ్ చాలా ఐ వుడ్ ఇమోట్ అ లాట్ చిన్నప్పటి నుంచే. సో అంటే ఒక ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అని విన్నాను. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్‌కి ఉండేది అంటే స్కూల్‌లో ఫస్ట్ బెంచ్, కాలేజ్‌లో ఒక థర్డ్, ఫోర్త్ బెంచ్‌కి ఐ వెళ్ళిపోయాను. మీన్ ఫస్ట్ టు ఫిఫ్త్ బెంచ్ వరకు ఫస్ట్ బెంచర్సే అవుతారు. అవునా? అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న అంటే ఉద్దేశం. ఫస్ట్ స్కూల్‌లో ఉన్నప్పుడు ప్రాపర్ నిజంగా ఫస్ట్ బెంచే. నాకే ఇప్పుడు ఆలోచిస్తే లైక్ అయ్యో! ఎందుకు బికాజ్ ఒక్కసారి నేను క్లాస్ మానిటర్ కూడా కొన్ని క్లాసెస్‌లో అండ్ అప్పుడు నా ఫ్రెండ్స్ పేరే రాయాలి. సో నేను అలా చాలా ఫ్రెండ్స్‌ని ఐ లాస్ట్ అనుకుంటా బికాజ్ వాళ్ళ పేరు రాసి. కానీ తర్వాత కాలేజ్‌కెళ్ళినప్పుడు కొంచెం లైక్ స్టడీస్ కూడా మెచ్యూరిటీ ఉంటది. లెవెల్స్ వచ్చినప్పుడు. స్టడీస్ కూడా ఉంటది. కానీ అలానే అల్లరి కూడా. అదే అదే. యాహ్! కానీ ఫస్ట్ బెంచర్స్‌కి మిగతా వాళ్ళందరూ పురుగుల్లాగా కనబడతారు. నిజమేనా మేడం? లేదు. లేదు నాకు తెలుసు మీరు అంటే మీరు పేరు రాసేటప్పుడు యెస్ నా కానీ దగ్గర నేను ఎందుకు పేరు రాసానంటే నా పేరు వర్ష బొళ్ళమ్మ కదా. సో అప్పుడు ఆ బొళ్ళమ్మ పేరు పెట్టుకుని చాలా లైక్ బాయ్స్ కోఎడ్ స్కూల్‌లో కోఎడ్ చాలా బాయ్స్ నన్ను టీజ్ చేసేవారు. సో దానికి రివెంజ్ లాగా. అదే ఆ రివెంజ్ ఎట్లాగైనా సరే వాడి పేరు రాయాలి బోర్డు మీద. ఎందుకంటే బొళ్ళమ్మ అంటే ఏమేమో లైక్ టీజ్ చేసేవారు. ఆ. సో లైక్ మీరు టీజ్ చేయండి నేను చూపిస్తా అని అలా. ఈ టాపిక్ బొల్లమ్మ అని వచ్చింది కాబట్టి బొల్లమ్మ, పొన్నప్ప, మండన్న యాహ్! లైక్ ఇదంతా కూడా ఆ ఏరియాకి సంబంధించి కొడగు అనే ప్లేస్ ఉంది కర్ణాటకలో. లో సో అదే. అక్కడ నుంచి వచ్చే అందరికి ఒక సెకండ్ నేమ్ అలా ఉంటది. కూర్గి నేమ్ అంటే అని. అది ఫాదర్స్ నేమ్ కాదు. కాదు. ఓకే. సో మన నక్షత్రం ప్రకారం ఒక స్టార్ సైన్. స్టార్ సైన్ లాగా. సో అందరికీ ఉంటది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది నన్ను ఎడ్పించేవారు ఆ పేరు ఇది. కానీ ఇప్పుడు బాగుంది. ఇక్కడ అందరూ నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటున్నారు. బొళ్ళమ్మ, బొమ్మల. సో ఎప్పుడు ఇక్కడ అలా కూడా మాకు ఇంటి పేర్లు ఉంటాయి లేండి. అలాగా యాహ్! అనుకొని యాహ్!